నిన్న ఎపిసోడ్ ఎలా ఉందన్న? నిన్న ఎపిసోడ్ మొత్తం ఫన్నే. శనివారం మొత్తం ఫైర్ అయిపోయాడు నాగార్జున గారు. నిన్న అంతా ఫన్ టాస్కులు పెట్టి కొంతమంది పులిహోర రాజాలని పులిహోర రాణిల్ని దగ్గర చేసినట్టు అయిపోయింది. నిన్న అంతా ఫన్ గానే నడిచింది. నిన్న చూసుకున్నట్టయితే అబ్బాయి బయటకు వచ్చేసిన తర్వాత మట్టికి చాలా నిజాలైతే బయట పెట్టాడు అబ్బా. అందులో ఒక నిజం ఏంటంటే మన ఈ మణికంఠ గురించి. మణికంఠ మైండ్ గేమ్ ఆడుతున్నాడంట ఖచ్చితంగా. ఆయన దగ్గరుండి చూశాను నేను. వాడు సర్వే అవ్వడం కష్టమే, చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడంట. విష్ణుప్రియ ఏమో నోరు జారుతుందంట. అలాగే ఆదిత్య ఓం గారి దగ్గర పెద్ద మ్యాటర్ లేదంట. చాలా విషయాలు బయట పెట్టేసాడు ఆయన. చాలా ఫ్రీ అయిపోయాడు ఆయన. నాగార్జున గారు ఎప్పుడైతే రెడ్ కార్డ్ చూపించాడో అప్పుడే ఇంకా డిసైడ్ అయిపోయాడు, నేను బయటకు వెళ్ళిపోతాను అని ఒక డిసైడ్మెంట్ వచ్చేసింది ఇంకా అప్పటికే. ఇక అదే నోరు జారాడు. ఇక బయట వీళ్ళిద్దరి మధ్యన లొల్లేందన్న? ఎవరు? అఫ్రీది ఎక్కడ ఉన్నారు? నబీల్ సోనియాకి ఇవాళ నామినేషన్ డే కదా. ఈ రోజు ప్రోమోలు అయితే దత్తపోటీ కింద ఉన్నాయి. లేవు. సోనియా ఇప్పుడు అభయ్ వెళ్ళిపోయాడు కదా. స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ వెళ్ళిపోయిన తర్వాత కొంతమందికి కొమ్ములు వస్తాయి. అలా కొమ్ములు వచ్చిన క్యారెక్టర్లు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు సోనియా గట్టిగా తగులుకుంటుంది. నబీల్ ని ఢీ కొట్టలేదు. నబీల్ తో పెట్టుకుంటుంది. ఏ పృథ్వీ గడితోనో ఏ యష్మితోనో ఇలాంటి వాళ్ళతో పెట్టుకుంటే సర్వే అవ్వగలదు. కానీ ఇంట్లో నబీల్ తో పెట్టుకుంటే చాలా వరకు అమ్మాయి డౌన్ అయిపోద్ది. ఖచ్చితంగా నబీల్ దా ఐ క్యాన్ మోర్ మేక్ నాయిస్ అంట. మామూలుగా ఉండదు ఏంటంటే కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతుంది సోనియాకి. మళ్ళీ ఆ స్టార్టింగ్ పొగరో కొవ్వు వచ్చేసింది అనమాట. ఆ కొవ్వు పట్టిన చేష్టలో, కొవ్వు పట్టిన మాటలో ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఆదిత్యం కూడా అందగా ఆదిత్యం అంటే అసలు నువ్వు హౌస్ లో పనికిరాడంట. ఆదిత్యం పనికిరాడంట. ఆదిత్యం ముసలోడు అయిపోయాడు కదా. కుర్రోళ్ళు అయితే పని చేస్తారు ఈవిడికి. కుర్రోళ్ళు అయితే బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కదా. నిఖిల్ లాంటి అయితే బాగా వద్దన్న చేతిలో పెడుతున్నాడు. అదే వద్దన్న ఎవరు నాయన వాగు వద్దన్న చేతిలో పెడతారని తమిళ పెడతారు. అలా కాదు. నిఖిల్ ఒక మంచి బాండింగ్ ఉంది కాబట్టి ఇద్దరికి. ఇప్పుడు ఆదిత్యం ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తాడు కాబట్టి పెద్ద రకంగా ఆయన తొలగించేసుకుందామని చూస్తున్నామో గానీ ఆ మాట తప్పు. నామినేషన్స్ లో ఈసారి నువ్వేలే బయటకు పోతావులే అంటే నువ్వు పోవా? నువ్వేమన్నా ఏమైనా రాసి పెట్టుకున్నావేంటి? నేను ఆర్జీవి గారు సపోర్ట్ ఉంది నాకు, ఆర్జీవి గారు నన్ను కాపాడేస్తాడు అనుకున్నావు. ఆర్జీవి మాట ఆర్జీవికి అర్థం కాదు. నిన్నేం కాపాడతాడో? ఆయనకే నోటుకొచ్చినట్టు మాట్లాడతాడో. మళ్ళీ నువ్వు ఆవిడ శిష్యుడు అని చెప్పుకుంటావు. ఇది ఒక దరిద్రం మనక. ఇక టోటల్ గా చూస్తే వీళ్ళిద్దరితో ఫైర్ ఎక్కువ కనబడుతుంది. పృథ్వీ ఏముంది, ఆడు మామూలే ఎప్పుడు పిచ్చి పెట్టిన నరాలు బయటకు వస్తున్నాయి కదా. నరాలు బయటకు రావద్దు అని చెప్పాడు నాగార్జున. అయినా సరే మళ్ళీ నరాలు పీకుతున్నాడు బయటికి. నబీల్ అన్నాడు నువ్వు అలా ఎదరెదరకు రావద్దని, నేను ఇక్కడే నుంచుంటా, ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు. ఈ రోజు ప్రోమోలో అయితే టోటల్ గా ఒక విషయం చెప్పాలి, మొత్తం మీద నబీల్ తో పెట్టుకుంది సోనియా బయటకు వచ్చేస్తుంది. ఈ 4th వీక్ నామినేషన్స్ లో ఖచ్చితంగా సోనియా అయితే ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. అన్న అందులో బిగ్ బాస్ లో కొంతమంది అగ్గులు కిస్సులు పెట్టుకుంటున్నారు. కొంతమంది అంటే పేరు చెప్పు. మనోడు కూడా అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత అదే చెప్పాడు. అక్కడ మామూలు రచ్చ జరగట్లేదు, చాలా సీన్లు కట్ చేస్తున్నారేమో కానీ మీకు కనిపించినవి కొన్ని, కనిపించినవి చాలా ఉన్నాయంట లోపల. మరి ఏమేమి చూశాడో పాపం ఆ బాబా అభాగ్యుడు నోరు జారిపోయాడు పాపం. అసలు వాడే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నాం కానీ బిగ్ బాస్ ని ఆ విధంగా బిగ్ బాస్ వాళ్ళ పెళ్ళాన్ని తిట్టాడు కదా. బిగ్ బాస్ వాళ్ళ పెళ్ళాన్ని తిట్టాడు. అసలు ఎంతకీ ఎవరిని తిట్టినట్టు అనుకున్నారు? బిగ్ బాస్ నాగార్జున పెద్ద కర్ర ఇచ్చుకొని వచ్చాడు. అసలు మామూలుగా బిగ్ బాస్ అంటే ఎవరు నడిపేదే నాగార్జున. నడిపేది నాగార్జున కాబట్టి నాగార్జున అదే పర్సనల్ గా తిట్టినట్టే ఫీల్ అయిపోయాడు. ఒక రోజు వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని చెప్పాడు కదా అన్న, అబ్బాయి నోరు జారితే మళ్ళీ వెనకకి తీసుకోలేము అని చెప్పిన అతనే ఇలా చెప్పడం అనేది, అనడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు చాలా మంది చాలా మెచ్యూర్ గా మాట్లాడాడు. ఫస్ట్ లో వచ్చిన కొత్తలో అయితే చూసుకుంటే చాలా అంటే చాలా జెన్యున్ గా మెచ్యూర్ గా మాట్లాడినాడు. సడన్ గా బిగ్ బాస్ ఆడు పెళ్ళాన్ని మొత్తం వాళ్ళ ఇంటిల్లో పది ముండ అంటాం, బిగ్ బాస్ మైండ్ లేదంటాం, ఇవన్నీ తీసుకోలేని వర్డ్స్ మాట. అవి కొద్దిగా సరిచేస్తా కూడా లేని వర్డ్స్. అలాంటి వర్డ్స్ మాట్లాడటం వల్ల మాక్సిమం బయటకు వచ్చేసాడు అబ్బాయి. లేకపోతే ఉండేటోడే లోపల.
బయటికి రావడానికి కారణం బిగ్ బాస్ ని తిట్టినందుకేనా లేకపోతే ఓటింగ్స్ లేకనా? ఇప్పుడు ఓటింగ్ అన్నాడు కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ తిట్టినందుకే, నాగార్జున హట్ అయినందుకే బయటకు వచ్చేసాడు. అక్కడ ఏమి తిట్టినందుకేం కాదు. ఇప్పుడు తిట్టినందుకు ఇంకో పాయింట్ బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు అబ్బాయి, ఒక పాయింట్ రేస్ చేశాడు, అది కరెక్ట్ గానే అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు అతను కంటిన్యూ చేస్తున్నాడు, బిగ్ బాస్ మీద సెటర్ లేస్తున్నాడు. సెటర్ లేసినప్పుడు మధ్యలో వార్నింగ్ రావాలి, వార్నింగ్ వస్తే ఎలక్ట్ అయ్యేవాడేమో. ఏ వార్నింగ్ ఇవ్వట్లేదు కదా, కామెడీగా తీసుకుంటాడు బిగ్ బాస్ అని ఆయన అనుకోవడం, సడన్ గా మొత్తం స్క్రీన్ ప్లే చేసి చూపించడం, ఇదంతా కూడా కొద్దిగా ఓవర్ అనిపించింది నాకు కూడా. ఆయన ఎలిమినేషన్ టైంలో ముందుగా ఒక బయట అయితే ఇవ్వాల్సింది. ఇక అలా ఉంది కథ. ఇగో ఈయన కంటే దరిద్రంగా ఆడేవాళ్ళు అందరూ కూడా ఇవాళ బెస్ట్ ప్లేయర్స్ అయ్యారు. అబ్బాయి కంటే దరిద్రంగా ఆడేవాళ్ళు మొత్తం లోపల నలుగురు ఉన్నారు. యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, మణికంఠ మైండ్ గేమ్ ఆడు అగ్గుల్ రాజు ఆడికి కూడా బొమ్మే చూపించాడు లోపల తీసుకెళ్ళి సీజన్ అయ్యేదాకా. అన్న ఇకనైనా మారతాడంటావా అన్న మణికంఠ? మారకపోతే ఇంక బయటికే రెడ్ కార్డ్ పెట్టేస్తాడు ఆడికి కూడా. మణికంఠ కాకుండా చాలా మంది అగ్గులు ఇస్తున్నారు కదా, ఈయన ఎందుకన్నారు? అంటే మణికంఠ ఎక్కువ కరువుగా ఇస్తున్నాడు అగ్గులు. వాళ్ళందరూ నార్మల్ గా ఇస్తున్నాడు, ఈయన మటుకి కొంచెం కరువులో ఉన్నట్టు. ఫుడ్ విషయంలో కూడా నిన్న వండిన ఫుడ్ ఈ రోజు పెడుతున్నారు. సో ఆదిత్య ఉంగి కూడా చాలా సార్లు పడక వామిటింగ్స్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు శేఖర్ భాష బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు క్లియర్ గా, ఏంటి నేను వెజిటేరియన్, నాన్ వెజ్ లేదు నాకు, అక్కడ తినడానికి ఆస్కారం లేదు, నాకే ఫుడ్ బాగోగా నేను బయటకు వచ్చాను రా బాబు. వాళ్ళు ఎలిమినేట్ చేసి నాకు మంచి పని చేశారు. ఒక పక్క పిల్లడు పుట్టాడు, ఒక పక్క ఫుడ్ బాగాలేదని వచ్చాడు, మళ్ళీ ఆ ఫుడ్లో పంచాయతీ ఎందుకు మంచి. ఇప్పుడు అసలు రొమాంటిక్ యాంగిల్లో ఉన్నారు కుర్రోళ్ళందరూ, అది దాని గురించే మాట్లాడదాం మనం. ఇప్పుడు యష్మి గురించి, మణికంఠ గురించి కావాలి వీళ్ళకి, అర్థమైందా? నువ్వు అడిగే ఫుడ్ గురించి ఎవరికి అవసరం, వాళ్ళ కడుపు నిండిపోద్ది. ఈ యష్మిని, మణికంఠని, లేకపోతే సోనియాని, నిఖిల్ని చూసుకున్నట్టయితే. మీరేం నవ్వుతున్నారు? అడగండి అన్న. బిగ్ బాస్ ఒక కొత్త రూల్ పెట్టాడు కదా, అంటే వంట రూమ్ లో 3 మాత్రమే ఉండాలి ఈచ్ క్లాన్ నుంచి అని చెప్పేసి చెప్పారు. మీకు ఎలా అనిపిస్తుంది? దానికే కదా మన అబ్బాయి తిట్టి బయటకు వచ్చేసాడు. 3 ధమాకుందా లేదా బిగ్ బాస్ కి? వండుకోమంటాడా, తినమంటాడా, సావమంటాడా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వేయడం వల్లే కదా మాక్సిమం బయట రావాల్సి వచ్చింది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈ వీక్ పక్కా సోనియానే. సోనియా కొద్దిగా ఓవర్ బిహేవ్ చేస్తుంది. సోనియా కాకపోతే ఇంకెవరు? సోనియా కాకపోతే ఇంకా రేస్ లో ఉన్నది ఆదిత్య గారే, ఇంకెవరు లేరు పాపం. ఆయనకు ఉంటది. నెక్స్ట్ యష్మికి ఉంటుందో ఉండదో, ఎందుకంటే యష్మి ఇప్పుడు బాగా నెగిటివ్ షేడ్ లో అందరికి బాగా నచ్చుతుంది కాబట్టి యష్మిని ఉంచే అవకాశం ఉంది, కానీ కర్మవరం అందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ.